కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ పంచగ్రహ కూటమి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఎక్కువ మనం గ్రహ ప్రభావాన్ని పరిశీలన చేస్తే అష్టమ రవి, అష్టమ రాహు, అష్టమ బుధ, అష్టమ చంద్ర స్థితులను బట్టి అటు వ్యయస్థాన స్థిత గురుడు కానీ, సప్తమ స్థాన స్థిత కుజుడు కానీ, ఈ రెండవ స్థానమందు ఉన్నటువంటి కేతువు కానీ, భాగ్యమందు శని కానీ, టోటల్గా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే గోచారంలో దాదాపుగా అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారంగా కర్కాటక రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చును. ఏమంటే ఇలా వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుంది, ఏమన్నా భయమా, అపాయమా అంటే నిజానికి ఇది చాలా అరుదుగానే సంభవిస్తుంది. చాలా వరకు చాలా మందికి జరుగుతూ ఉంటాయి. ఇది వరకు వేరే వేరే రాశులకు కూడా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి రోజులు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది ఏంటంటే మనం ఏది పట్టుకున్నా అది అంత సక్సెస్ఫుల్ గా ఉండదు. అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం వ్యధ. అంటే ఇక్కడ అంతా ఏం చెప్పుకుంటూ వచ్చారు అంటే అనవసరమైన ప్రయాణాలు, అంటే ఏదైనా ఒక పని మీద పెడితే ఆ పని అవ్వకపోవడము, దానివల్ల మరి అంత దూరం జర్నీ చేయడం వల్ల శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను ఇబ్బంది రావడము, అలాగే ఈ ఆహార సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా రావడము, అంతేకాకుండా ఏ పని ప్రారంభం చేసినా అది ఎక్కువ ల్యాగ్ అంటే జాప్యం అధికంగా ఉంటూ ఉండడము, అంతేకాకుండా ఎవరితో పడితే వారితోటి కొంత మాట పట్టింపులు, దుర్దోష శత్రు సంవాదం, మీ దోషం లేనప్పటికీ కూడా ఎదుటివాడు వచ్చి మిమ్మల్ని ఏదో ఒక మాట అనేటువంటి పరిస్థితిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉండడము, లేదా 4 కాళ్ళ జంతువుల వల్లనో లేదా విషపూరితమైనటువంటి జంతువుల వల్లనో కొంత భయం కలుగుతూ ఉండడం, లేదా వాటి యొక్క దర్శనం. ఎప్పుడు కనబడదు పాము, మీరు వెళ్ళిపోతూ ఉంటే కనబడుతూ ఉంటుంది, లేదా ఏదైనా ఆకాశంలో వెళ్ళేటువంటి కొంత అరుదైనటువంటి విషపూరితమైనటువంటి జంతువులు, గుడ్లగోప, గడ్డ, రాబందు, ఇటువంటివి ఎప్పుడు మీరు చూసుండరు, కానీ అటువంటివి దర్శనమిస్తూ ఉంటాయి. అంటే దుర్నిమిత్తాదులు అంటే మీకు ఎప్పుడూ కూడా కనబడనటువంటి కొన్ని దుశ్శకున సంకేతమైనటువంటి పక్షులు, క్రిములు, కీటకాలు, ఇటువంటివన్నీ కనబడుతూ ఉంటాయి. అది కొంత మానసిక భయానికి కారణమవుతుంది. అది ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వ్యవహార శైలి కూడా మారుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది. ఇలా ఈ పంచగ్రహ కూటమే కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ వారంలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రయాణాల విషయంలో కానీ, లేదా పెట్టుబడుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.